కాదు మేడం, చదువుకున్న వ్యక్తిగా అమరావతికి సంబంధించి అనేక రకాలుగా రైతులంతా కూడా ముందుకొచ్చి భూములు ఇచ్చింది. ఇక్కడ డెవలప్మెంట్ జరుగుద్దని, వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, రాష్ట్ర ప్రజలకు కూడా మేలు జరుగుద్దని. మరి ఎవరి పొలాలు, ఎవరి స్థలాలు ఎవరికి ఇచ్చినట్టు? లేఅవుట్లని ఏదో పేదవాళ్ళకి ఇస్తున్నానని ఇందంతా కాదు. రైతులు తలుచుకుంటే రాజుని బిచ్చగాడిని చేయగలరు, రైతులు తలుచుకుంటే బిచ్చగాడిని రాజుని చేయగలరు. ఇది రైతులు నిర్ణయించిన శాసనం. అది దీనికి ఇంకా మీరు ఎన్ని రకాలుగా అభివృద్ధి ఇవన్నీ కాదండి. ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టే హక్కు ఏ నాయకుడికి లేదు. ఈ మా ప్రజలలో కొంచెం అన్న చైతన్యం ఉంటే ఏ సీఎం అయితే ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాడో అతనే తిరిగి ప్రజలకు అప్పచెప్పాలి అని ఒక కోర్టులో ఒక పిల్లేస్తే ఏ రాజకీయ నాయకుడు ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టలేడు. అవకాశం కూడా లేకుండా 5 ఏళ్ల నుంచి చూసామమ్మా. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టామండి. అనుభవించాము. ఎన్ని రోజులు అనుభవిస్తాము? ఒక్క విషయము, నేను ఇక్కడ ఇటే ఆల్రెడీ బాబు గారు హయాంలో మాకు ఉద్యోగాలకు కానివ్వండి, మేము సొంతంగా వ్యాపారాలు చేసుకోవటానికి కానివ్వండి అన్నీ ఇచ్చారు. బాబు గారు ఇచ్చింది ఏది చెల్లదు అని చెప్పి బాబు గారు హయాంలో చేసిన ఏవి పనికిరావు అని చెప్పేసి డైరెక్ట్ రావటమే చేసేసి కోట్లలో నష్టాలను కురిపించాడు. ఈ రోజున బాబు గారు వచ్చాక ఏ ఐటీ కంపెనీలైనా ఏవైనా ధనాన్ని చూసి రావండి. బాబు గారు ఏమి ఇస్తారనేది రాదు, నాయకుడిని చూసి వస్తాయి. అది నాయకత్వ లక్షణం అంటే. అది లేని నాయకుడిని ఎంచుకోవటానికి చేసిన పొరపాటుని మళ్ళీ సరిదిద్దుకున్నారు. తండ్రి చనిపోయిన రోజునే రాజకీయం చేసిన వ్యక్తి రాజకీయానికి అర్హుడు కాదు. ఇన్ని తెలిసిన, ఇంత విఘ్నత కలిగిన అమరావతి రైతులు కూడా ఆ రోజున ఎలా మోసపోగలిగారమ్మా 2019? ఏమండి, ఒక్క విషయం, మోసపోగలగటం అంటే రైతులు ఒక్కళ్ళే వెయ్యలేదు ఓట్లు. మీరు అమరావతి రైతుల్ని మాత్రమే ప్రశ్నించకండి. ఎందుకంటే యావత్ రాష్ట్రం వేసింది ఓటు, యావత్ రాష్ట్రం వేసింది. ఈ రోజున బాబు గారు గెలిస్తే ట్యాంపరింగ్ చేశారని మాట్లాడుతున్నారు. మరి ఆ రోజున మరి వీళ్ళు ఎలా గెలిచారు అంటే వీళ్ళు ట్యాంపరింగ్ చేసుకునే గెలిచారా? ఆ రోజున గెలిచింది వాళ్ళు. మొత్తం ప్రజలు విఘ్నతతో ఆలోచించి బ్యాలెట్ పెట్టినా ఈ 10 సంవత్సరాల వరకు బాబు గారిని కదిలించే ప్రసక్తే లేదు. బ్యాలెట్ ఓట్ వచ్చినా సరే, బ్యాలెట్ ఏదైనా సరే ఆధునికతని తీసుకొచ్చి పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు గారు. మీరు అంటే నేను ఒక వ్యక్తిగతంగా విమర్శించట్లేదు, ఎడ్యుకేటెడ్ గా ఒక ఎంప్లాయీగా నేను చెప్తున్నాను. బాబు గారుని సత్యం రామలింగరాజుని బాబు గారు తీసుకెళ్ళేమో బిల్ గ్లేట్స్ పక్కన కూర్చోబెట్టారు. ఈయన నాన్నగారు తీసుకెళ్ళేమో సెంట్రల్ జైల్లో వేశాడు. ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఆమె టాపర్, అతి తక్కువ వయసులో ఐఏఎస్ కొట్టిన టాపర్, ఈ అయ్యగారు తీసుకెళ్లి జైల్లో వేశారు. అంటే వీళ్ళ అలవాట్లు జైళ్ళు. అది గుర్తుపెట్టుకొని ఇకనైనా మన ప్రజల్లో బుద్ధి రావాలి. అది తెలిసి మీరు అన్నట్టుగా మేడం, గతంలో అదే శ్రీలక్ష్మి గారు జైలు జీవితం అనుభవించినా కూడా మొన్న 5 ఏళ్ళు అదే శ్రీలక్ష్మి గారు మళ్ళీ ఆయన కట్టుబడి ఇప్పుడు ఆయన తొత్తు ఎవరి తొత్తులు వాళ్ళకి ఏమండి, వాళ్ళ తొత్తులు వాళ్ళకి పనిచేస్తారు. నిజాయితీ గల ఆఫీసర్లు ఎవరు కూడా ఆయన రాగానే మేము చేయలేము ఇక్కడ అని వెళ్ళిపోయారు. మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోరు ఎందుకు? నిజాయితీ గల ఐఏఎస్లు కానివ్వండి, ఎవరైనా సరే నిజాయితీ గల ఆఫీసర్స్ ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మేము పని చేయలేమని వెళ్ళిపోయారు. ఎందుకు? సో ఓవరాల్ గా చూస్తే మొత్తం అంటే గడిచిన 5 ఏళ్ళు పక్కన పెడుతూ మేడం, అంటే ఎన్నో పండగలు లేకుండా లేకపోతే కొన్ని సంవత్సరాల తరబడి వీళ్ళు ఉద్యమం చేశారు. మంచి రోజులు చెప్తా వినండి. రైతులు పండగ చేసుకునేది ఎప్పుడంటే పంట ఇంటికి వచ్చిన రోజు. పొలం గురించే ఆలోచిస్తాం. పైసా లేకపోయినా సరే బంగారాలు తాకట్లు పెట్టుకొనైనా ఏది చేసైనా పొలం, వ్యవసాయం పాడైంది అంటే అయ్యో సొంత బిడ్డ పోయినట్టు. రైతు ఏంటంటే ఒక దూడ చనిపోతే ఏడుస్తాడు, ఒక కోడి చనిపోతే ఏడుస్తాడు. అదే 7 పిల్లలు ఏడవమనండి, తెలుస్తుందా? రైతులు ఎందుకు పనికిరారు అన్న కొంతమందికి చెప్పుతో కొట్టిన దెబ్బ ఇది. రాజకీయంగా తలుచుకుంటే, రైతులు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలరు అనటానికే నిదర్శనం బాబు గారు క్లీన్ షీట్ తో గెలవటం. మీరన్నట్టు ప్రజాధనాన్ని ఎవరైనా సరే, ఏ అధికారైనా సరే లేదా ఏ నాయకుడైనా దుర్వినియోగం చేస్తే మళ్ళీ ఖచ్చితంగా తిరిగి అప్పచెప్పడానికి నిన్న ఋషికొండలో సంబంధించి చెప్పాలి అంతే. వాళ్ళే ఆయన ఎవరండి కట్టుకోవటానికి? ఆయన ఎవరు అసలు? ఇప్పుడు గవర్నమెంట్ కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను.
గవర్నమెంట్ ప్రజలు కట్టే పన్నుని నీకు చేత అయితే నీ జీతం నువ్వు తీసుకో, అంతవరకే. దమ్మున్నోడు అయితే జీతం లేకుండా పనిచేయి. ప్రజల కోసం వచ్చావు కదా, జీతం లేకుండా పనిచేయి, రూపాయి తీసుకోకుండా పనిచేయి. స్టేట్మెంట్ ఎన్ని స్టేట్మెంట్లు ఇవ్వరండి ఆయన, ఎన్ని స్టేట్మెంట్లు ఇవ్వరు. ఆయన బతికే బతుకు చంద్రబాబు నాయుడు గారు వేసిన భిక్ష. అది తెలుసుకోకుండా వాడు వీడు అని ఇష్టం వచ్చినట్టు విర్రవీగిన జనాల ఉన్నారు. సోకాళ్ళు పేటీఎం బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్లకు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్పారు. బాబు గారు వేసిన భిక్షతో బతికిన నువ్వు వెనకట ఒక సామెత ఉంది, 2 పిల్లులు తగాదా ఒక కోతికి లాభం కూర్చింది అన్నట్టు. 2 రాష్ట్రాలుగా ఒక 2 సీఎంలు కావాలన్న పదవీకాంక్ష ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టింది. ఒక 2 వ్యక్తులు సీఎం అవ్వాలన్న పదవీకాంక్ష ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టింది. ఈ రోజున ఎవరు బాధపడుతున్నారు? విడిపోయిన తెలంగాణ ఏం గొప్పగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణలో అభివృద్ధి ఉంది అంటే అది బాబు గారు చేసిందే. ఈ సోకాళ్ళు సీఎంలు ఎవ్వరు ఏం చేసింది కాదు. 2020 విజన్ ఆయన సృష్టించింది, ఆయన కంప్లీట్ చేసింది. ఎవరు ఎన్ని కాలర్లు ఎగరేసుకొని తిరిగినా జనాలందరికీ తెలుసు. 2024 నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం మొదలైందంటారా? ఇంకొక 10 years వెయిట్ చేయండి. టాప్ ఆఫ్ ద సిటీ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు అని నవ్విన సోకాళ్ళు మనుషులందరూ కూడా ఎందుకు వదులుకున్నాం రా ఇక్కడ జీవితాన్ని అని బాధపడే రోజు త్వరలో వస్తుంది. అమ్మ, ఇన్నేళ్ల కష్టం తర్వాత అమరావతి మహిళలుగా ఎంతో ఇబ్బందులు పడ్డారు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించిన పరిస్థితి. అంటే ఆనాడు నమ్మారు, ఇక్కడ ఓట్లేసి గెలిపించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు, నేనేదో ఇస్తాను లేకపోతే ఇంకా ఎక్కువ మీకు రాయితీలు కల్పిస్తాను అని చెప్పి అంటే మోసపోయారు. సో ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీ గ్రామం నుంచి ఆయన పూలమాల వేసి, నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి అసెంబ్లీలో అడుగుతున్నారు. ఆయన ఆ రోజున శపథం కూడా విన్నాం మనం. ఇలాంటి కౌరవ సభలో నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చెప్పి ఆయన చేసిన శపథం కానీ ఏం చెప్తారమ్మా? ఆయన కళ నెరవేరింది. మేమందరం భూములు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రానికి కోసం మేమందరం కలిసి భూములు ఇచ్చాము. భూములు ఇచ్చి జగన్ చేసిన మోసానికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం బలైపోయింది. వాళ్ళు చేసిన మోసాలు 1 కాదు 2 కాదు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం యువత భవిష్యత్తు మొత్తం అంతా సర్వనాశనం. ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా. కవులు ఇవ్వట్లేదు, భూములు ఇచ్చాము, ఎన్ని కూడా ఇచ్చాము. మేము ఇచ్చి పోలీసుల చేత తన్నులు తిన్నాము, ఎన్నో బాధలు పడ్డాం. 1631 రోజుగా మేము ఈ ఉద్యమాన్ని చేపట్టాము అందరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరూ చాలా వరకు తెలుసుకున్నారు. అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అవుతుంది అనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకొని ఆయన కోసం తప్పించారు. అలాగే ఆయన అందరూ గెలిపించారు. అంటే ఆ రోజున మీరు అమరావతి న్యాయస్థానం దేవస్థానం అని అక్కడ తిరుమలకి వెళ్ళిన, లేకపోతే అమరావతి నుంచి అరసవెల్లికి పాదయాత్ర చేసిన అనేక రకాల ఇబ్బందులు. బయో టాయిలెట్లు తొలగించారు, లేదా పెట్రోల్ బాటిల్స్ వేసుకొట్టారు, లేదా రాళ్ళు వేసి వేయించారు. ఇంత దారుణానికి వాళ్ళకి ఎలా మనసు ఒప్పిందంటారు? వాళ్ళు పశ్చాత్తాపం లాంటిది కూడా ఏమీ లేదండి, వాళ్ళకి అసలు ఏమీ లేదు. కానీ ఒక చదువుకున్న వాడికి చదువుకున్న మూర్ఖులకి ఎంత తేడా ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. చదువుకున్న వ్యక్తి వస్తే ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంటుంది అనేది తెలుసు. చదువుకొని మూకులందరూ 150 ఎమ్మెల్యేల నుంచోబెట్టి ఒక్కళ్ళకి కూడా కనీసం మంచి ఏంటనేది చెడు ఏంటనేది వాళ్ళకి ఎవరికి కూడా అసలు తెలియదు. తెలిసిన వాళ్ళైతే ఎవరు కూడా రైతుల్ని ఈ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టరు. ఎవరైతే ఇస్తారండి ఆంధ్ర రాష్ట్రం కోసం భూములు ఎవరైతే ఇస్తారు, మేమందరం ముందుకు వచ్చి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మా పిల్లలది అంతా కూడా పణంగా పెట్టి భవిష్యత్తును అంతా పణంగా పెట్టి ఇచ్చాము. ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందనే కదా మేమందరం కూడా ఇచ్చింది. పండుగలు వెళ్ళిపోయినాయి అమ్మ, ఎంతో మంది సుమారు 300కు పైగా చాలా మంది అజువులు కూడా బాసారు. వాళ్ళ కష్టాన్ని పెట్టుకోలేక కొంతమంది గుండెకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున కనీసం వాళ్ళందరికీ ఈరోజు ఒక మనశ్శాంతి, అలాగే మీ అందరికి కూడా మళ్ళీ తిరిగి పండుగ లాంటి ఒక వాతావరణం. మాకందరికి చాలా ఆనందంగా ఉందండి. ఎంతో మంది అసలు బాసారు, గుండె పగిలి చనిపోయిన వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఇది జగన్ చేసిన మోసానికి చాలా మంది బలైపోయారు. తన్నులే తిన్నారా, ఎంతో చేశారు. ఈయన వచ్చిన తర్వాత మా అందరి భవిష్యత్తు బాగుంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచి మేము నిద్రపోనాళ్ళము. ఇప్పుడు ప్రశాంతంగా ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందన్న ఉద్దేశంతో మేమందరం ప్రశాంతంగా నిద్రపోతున్నాము. మీకు తెలుసు, పక్కనే ఉన్న మందడం దగ్గర ప్రభావతమ్మ గారని కానీ, లేకపోతే ఎంతో మంది అంటే వాళ్ళ ప్రాణాలు అసువులు బాసేదాకా కూడా ఈ అమరావతి గురించే ఉద్యమం చేశారు. కనీసం ఈ రోజుకైనా అమరావతికి మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి అనుకోవచ్చు అంటారా? మంచి రోజులు వచ్చినాయి అని అనుకుంటున్నామండి. మేము సంతోషపడుతున్నాం. ఇప్పటికి
బాగా సంతోషంగా ఉంది బాబు గారు వచ్చినాక. ఉమ్. మాకు నిద్రపోతున్నాం, అసలు నిద్రలో అనేది లేదు. జనం ఎంతమంది చచ్చిపోయారు, మా వాళ్ళు మాకు ఎంత ఏడమైపోయారో అంత బాధపడ్డాం. అంటే కాదమ్మా, రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా అంటే రాష్ట్ర ప్రజలంతా ఏదో 3 రాజధానులకి కట్టుబడి ఉన్నారు, లేకపోతే వాళ్ళు అసలు అమరావతికి మీద ఒక కులం ముద్ర వేశారు. ఇవన్నీ చూసినా కూడా మొన్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అంటే 5 కోట్ల మంది ప్రజలు ఆలోచించి ఇచ్చిన తీర్పు అనుకోవచ్చు. ఈ తీర్పు 11 లేదు, వైసీపీ మనం 11 అనుకోకూడదు. మనం మోసపోయాం, ఆ మూర్ఖుని పట్టుకొని మనం మోసపోయాం. 5,000 మేము ఎంత నష్టపడ్డామో, ఎంత బాధపడ్డామో. పొలం రైతు లేక అవును. రైతుల్ని ఎంత అల్లాడిచ్చాడు. అవును. ఆ, సో అయితే మొత్తం మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం, ఇక్కడ అమరావతి ఖచ్చితంగా డెవలప్ బాగా, అవుతుందని చెప్పి ఆయన అనుకుంటున్నాం. ఆయన సంతకం పెట్టిన రోజు నుంచి ఇక్కడ వెలుగులు కూడా బాగా ఎలుగుగా ఉందో, సంతోషపడుతున్నామమ్మా. అది స్వామి దేవుడే మమ్మల్ని పంపించాడు ఆయన్ని అనుకుంటున్నాం. మా శ్రద్ధ పట్టుకొని దేవుడే పంపించాడు ఆయన మంచి అనుకుంటున్నాం. రోజులు వచ్చినాయి, మంచి అమరావతి రోజులు వచ్చినాయని అభివృద్ధి అనుకుంటున్నాం. అంటే ఆయన చూపిస్తాడండి. ఇప్పుడు అభివృద్ధి అసలైన అభివృద్ధి ఏంటనేది ఇప్పుడు మనకి ఆయన చూపిస్తాడు. ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఆయన మొత్తం కట్టి చూపిస్తామంటున్నారు. అసలైన అభివృద్ధి ఏంటి అనేది ఆయన చూపిస్తాడు. ఆ నమ్మకం మాకు ఉంది, మా అందరికీ ఉంది.